యూఎస్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, జపాన్, చాలా కోట్ల ఈ పోల్ట్రీ ఇండస్ట్రీ అయిపోయిందో, పోల్ట్రీ అయిపోయిందో చాలా చంపేస్తారు కూడా. ఎందుకంటే ఇంకో మీతో తిన్నప్పుడు వేరే వాళ్ళ ప్రాబ్లం వస్తుంది. సో ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ అన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇన్ఫెక్ట్ కాలేదు, మంచిగా హెల్తీగా ఉంది అన్నప్పుడు అలాంటి బర్డ్స్ మనం తినొచ్చు, అలాంటి ఎగ్స్ కూడా తినొచ్చు. బట్ మనం ఎక్కడి నుంచి ఆ బర్డ్ వస్తుంది అనేది మనకు తెలియదు కాబట్టి కొద్దిగా జాగ్రత్త పాటిస్తూ హైలీ కుక్డ్ అంటే హై టెంపరేచర్లో మనం కుక్ చేసినప్పుడు ఆ వైరస్ అనేది చనిపోవడం జరుగుతుంది. వేరేజ్ మనకు మనుషుల్లో సిమ్టమ్స్ అంటే కోల్డ్ కాఫ్ అండ్ గొంతులో నొప్పి రావడము, లేకుంటే శ్వాస కొద్దిగా తీసుకోవడం కష్టము, జ్వరము రావడము, బాడీ పెయిన్స్, వీక్నెస్ అనేది అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో వీక్నెస్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఆ వీక్నెస్ అనేది వచ్చినప్పుడు సరైన జాగ్రత్తలు, సరైన మెడిసిన్స్ వాడినప్పుడు ఎటువంటి ప్రమాదం ఉండదు. చికెన్ అనేది మెయిన్గా మనము కడుగుతాము అని చేస్తాము, కడిగిన దాన్ని కూడా మనం జాగ్రత్త పాటించాలి, ఎందుకంటే ఒక్కోసారి వైరస్ అనేది అక్కడ ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే కుకింగ్ అయితే హై టెంపరేచర్. అసలు హలీం లాంటి దాంట్లోనేమో బెటర్ అంటాను, ఎందుకంటే ఫుల్లీ మ్యాష్డ్ అయిపోతుంది, కుక్కుడ్ అయిపోతుంది. వేరేజ్ నార్మల్గా మనకు గ్రిల్ చికెన్ కానీ లేకుంటే బయట దొరికే చికెన్ ఏదైతే ఉంటుందో కట్టెల మీద కాల్చడం అలాంటివి ఏమైనా ఉంటే కబాబ్స్ లాంటివి తినకపోవడం బెటర్, ఎందుకంటే లోపల అండర్ కుక్కులు ఉంటాయి చాలా మటుకు. సో ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ అని చెప్పొచ్చు. యానిమల్స్లో మనం చూసినట్టయితే లయన్స్ చనిపోయాయి, టైగర్స్ చనిపోయాయి, చీతా చనిపోయింది. సో ఇంకా డాల్ఫిన్స్ చనిపోయాయి అక్వాటిక్ దాంట్లో. ఇప్పుడు ఆవులలో కూడా 2 స్ట్రెయిన్స్ వచ్చాయి ఇప్పటివరకు. ఆవు మిల్క్లో 2 స్ట్రెయిన్స్ ఆఫ్ ఈ వైరస్ అనేది రావడం జరిగింది. ఎప్పుడైతే మనము జాగ్రత్తగా దాన్ని మనం కుక్ చేస్తాము, తీసుకొస్తాం, ఒక్కోసారి అండర్ కుక్ మనం అవసరం లేదని చెప్పేసి బయట పాడేస్తారు. పిల్లులు తింటే పిల్లులకు వచ్చేసే ప్రమాదం ఉంది, అది కూడా చనిపోయే ప్రమాదం ఉంది. సో దిస్ ఇస్ ద రిస్క్ ఉంటుంది, బట్ ప్రికాషన్స్ తీసుకుంటూ వాళ్ళు చేయాల్సింది. ఎందుకంటే పెట్స్ ఉండే పిల్లులు కానీ లేకుంటే ఇంకా మిగతా ఇతర పెట్స్ నుంచి ద్వారా కూడా వచ్చినాయి. మనుషులకైతే ఇప్పటి వరకు కోమార్బిడ్ ఉన్న వాళ్ళకు కొద్దిగా ప్రాబ్లం ఉంది, బట్ అదర్ దెన్ దట్ మిగతా వాళ్ళందరూ కూడా ఎటువంటి సమస్య లేదు. మనుషులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అలాంటి సిచ్యువేషన్ రాలేదు, కానీ ఇక మీదట వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఎల్ఎం శ్రీనివాస్తో ఎల్ఎన్ రెడ్డి, TV9 హైదరాబాద్. ఎన్టీఆర్ జిల్లాలో కూడా బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. గంపలగూడ మండలంలో తిరువూరు హనుమలంకలో 15,000కు పైగా కోళ్లు మృతి బాధపడ్డాయి. పౌల్ట్రీల దగ్గర 144 సెక్షన్, 133 సెక్షన్లు విధిస్తున్నారు. అంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. చికెన్ అమ్మకాలపై నిషేధం విధించారు పూర్తిగా. మధ్యాహ్న భోజన పథకంలో కూడా కోడిగుడ్లు నిలిపివేశారు. ఎన్టీఆర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలంపై మరింత సమాచారం TV9 కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో బర్డ్ ఫ్లూ కలకలం ప్రారంభమైంది. ప్రెసెంట్ మనం ఒక కోళ్ల ఫామ్ లో ఉన్నాము. మనం బ్యాక్గ్రౌండ్ లో చూస్తే గనక దాదాపు గత 4 రోజుల వ్యవధిలో వేళల్లో కోళ్లు మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు కళ్ళ ముందే నిమిషాల్లో చనిపోతూ ఉన్నాయి. ఇప్పటికే అటు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూగా కన్ఫర్మ్ అవడంతో ఈ జిల్లాలో కూడా ఆ వైరస్ సోకిందా అనే దానిపైన అధికారులు కూడా ఇప్పటికే మొత్తం శాంపుల్స్ తీసుకువెళ్ళి చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే నిన్న ఇవాళ దాదాపు ఈ ఒక్క ఫామ్ లోనే 4,000 నుంచి 5,000 కోళ్లు చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో పౌల్ట్రీ రైతులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు వైరస్ ఎందుకని వచ్చింది ఏంటి, ఈ స్థాయిలో కోళ్లు చనిపోతే తమ మనుగడ ఏంటి అని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క ఇక్కడ ఈ స్థాయిలో కోళ్లు చనిపోవడంతో 10 కిలోమీటర్ల పరిధిలో కోళ్ల అమ్మకాలకు సంబంధించి కానీ ఈ ఫామ్ కు సంబంధించి కానీ ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనతో పాటు కోళ్ల ఈ యజమానులు కూడా ఉన్నారు. పౌల్ట్రీకి సంబంధించి ఇంత మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, అసలు ఏంటి, ఎన్ని రోజుల నుంచి ఉంది, ఏంటి పరిస్థితి? 4 days అవుతుంది మేడం స్టార్ట్ అయ్యి. 15,000 కోళ్ళు. ఫస్ట్ రోజు ఒక 10 వచ్చినాయి మేడం, తర్వాత రోజు 100 వచ్చినాయి, తర్వాత రోజు 2,000 వచ్చింది. నిన్న మన వాళ్ళు వచ్చారు 3,000 వచ్చింది, ఈరోజు 3,000 వచ్చినాయి మేడం. అసలు ఏం చేయాలో వెటనరీ డాక్టర్ గారికి ప్రే చేసింది మేడం. నిన్న వచ్చి వాళ్ళు ల్యాబ్ తీసుకెళ్లారు. కనీసం ఒక 15,000 బ్యాచ్ మేడం, 22 లక్షలు పెట్టుబడి పెట్టినాం. అసలు ఏం చేయాలో ఒక సామాన్య కుటుంబం మాది దిక్కులోతున్న స్థితిలో ఉన్నాం. ఇది వైరస్ వ్యాప్తి జరగకుండా 10 కిలోమీటర్స్ రేడియస్ పరిధిలో చికెన్ అమ్మకాలకు సంబంధించి కానీ ఎగ్స్ కి సంబంధించి కానీ నిషేధ ఆంక్షలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ల్యాబ్స్ లో టెస్టులు అయితే చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో క్రాంతి, TV9 ఎన్టీఆర్ జిల్లా నుంచి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ దూరంగా ఉన్న ఇంకొక రూపంలో సత్తా చాటుతామంటున్నారు కేసీఆర్. ఇంతకీ ఆయన ప్లాన్ ఏంటి చూద్దాం ఒక బ్రేక్.